నిన్న జరిగిన పెహల్గాం ప్రాంతం, జమ్మూ అండ్ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి చేయడం అనేది చాలా చాలా నీచమైన సంఘటనగా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా పర్యాటకులు, టూరిస్టులు మాత్రమే. వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వ పాలనతో పాటు కానీ మతం పట్ల కానీ వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు లేవు. కేవలం ఒక విహారయాత్ర కంటూ వెళ్ళి చివరికి చావుతోటి వాళ్ళు వెనక్కి తిరగడం జరిగింది. ఉగ్రవాదులు కూడా దాడి చేయడం అనేది ఏ రకంగా చేశారనేది పేపర్లు, టీవీల ద్వారా తెలిసింది మనకు. మీరు ఏ మతము, హిందువు అని తెలిస్తేనే కాల్చి చంపడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనని జరిగినప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో దయచేసి గొంతు విప్పి మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే చంపింది భారతదేశంలోని భారతీయులని చంపడం జరిగింది. సో ఇక్కడున్న ముస్లింలు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడున్న ముస్లింలు ఆ సంఘటనని సపోర్ట్ చేస్తున్నారా, చేయలేదు అంటే మీ యొక్క అభిప్రాయాన్ని బయటపెట్టండి. రెండవది, ఏ దేశమైతే మనల్ని ప్రేరేపిస్తుందో, దీని వెనుక ఏ దేశమైతే ఈ యొక్క ఘటనలకు ప్రేరేపిస్తుందో, ఏ రకంగా వాళ్ళు ప్రేరేపించగలుగుతారు? వాళ్ళకంటూ సమఊజిగా మనం కనబడుతున్నామా? దేంట్లో సమఊజిగా ఉన్నారు వాళ్ళతోటి? దేంట్లో లేరు. ఉదాహరణకు మనము ఐఫోన్లు కానీ టెక్నాలజీలో ఎన్నో బిల్డప్ చేస్తున్నాము, వాళ్ళ దగ్గర అది లేదు. మనము అంతరిక్షానికి వ్యక్తులను పంపించగలుగుతున్నాము, వాళ్ళు చేయట్లేదు. ఇది కాకుండా ఎన్నో దేశాలకంటూ చూస్తున్నట్లయితే ఆర్థికంగా వెనుకబడిన ఉన్న దేశాలు ఏవైతుందో ఆ దేశాలకన్నిటికీ మనం ఆర్థిక సహాయం చేస్తున్నాం, ఆ దేశం చెయ్యట్లేదు. రెండోది, చైనా అనే దేశం యొక్క దాడిని లేదా చైనా ఎక్స్పాన్షన్ చేయడానికి ఇండియాని యూజ్ చేస్తుంది కాబట్టి మనము చైనాని ప్రతిఘటిస్తున్నాము. ఆ దేశము చైనాకి బానిస అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ తీసుకోండి, తక్కువగానే ఉంది. టెక్నాలజీ తీసుకోండి, తక్కువగానే ఉంది. మిలిటరీ తీసుకోండి, మనంత మిలిటరీ కూడా వాళ్ళ దగ్గర లేదు. మరి ఎందుకు ఈ రకంగా వాళ్ళు ప్రేరేపిస్తున్నారనేది అర్థం కావట్లేదు. ఒకవేళ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు వాళ్ళ పట్ల ఐక్యమై భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడతారని ఒక నమ్మకంతో వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉన్నారు అంటే అది వాళ్ళు భ్రమపడుతున్నట్లు. ఎందుకంటే నేను భారతదేశం యొక్క సహాయం కానీ భారతదేశం యొక్క సపోర్ట్ కానీ నేను చెప్పి మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశం ఏ రకంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, వైజ్ఞానికంగా, సాంస్కృతిక పరంగా ఏ రకంగా మనం వాళ్ళకంటే ముందంజలో మనం ఉన్నాము. ఒకవేళ యుద్ధం అంటూ జరిగినట్లయితే మన దేశానికి సహాయకానికి వస్తారా రారా అనేది కూడా మీకే తెలుసు. మరి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న మన దేశము అలాంటి మైనస్ పాయింట్లు ఉన్న దేశము ఏ రకంగా ప్రేరేపిస్తుంది అనేది అర్థం కావట్లేదు. రెండోది, ప్రభుత్వం అనేది త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకొని దీనికి పరిష్కారం కానీ పెట్టకపోతే భవిష్యత్తులో భావి తరాలు దీనికి ఇంకా లోన్ అవుతూనే ఉంటారు, ఇంకా తీవ్రంగా లోన్ అవుతారు. సో నా రిక్వెస్ట్ కేవలం ప్రభుత్వం ఒకటి అక్రాస్ ద టేబుల్ మాట్లాడతారా, లేదా మిలిటరీ యాక్షన్ తీసుకుంటారా, లేదా డిప్లొమసీ ఏదైనా నడుపుతారా? దయచేసి చెయ్యండి. చేసి త్వరితగతిన ఇండియాలో ఉన్న హిందువులకి రక్షణ కల్పించేటట్లు చూడండి. అట్లాగే ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళందరూ కూడా ఈ ఘటన పట్ల దయచేసి సానుభూతి తెలపడం అనేది ఉండాలి అనేది నేను చాలా కోరుకుంటున్నాను. కేవలం నేను హిందుస్థాన్లో ఉన్నాను, నేను హిందుస్థాన్ అంటే కాదు. ఒక వ్యక్తిని ఉగ్రవాది వచ్చి దాడి చేస్తున్నప్పుడు మనము ఆ వ్యక్తిని కాపాడాలి, లేదా ఆ వ్యక్తిని మనం సపోర్ట్ చేయాలి. కానీ ఒకవేళ మన అభిప్రాయాన్ని మనం వెలువడచకపోతే మనము కూడా ఉగ్రవాదాన్ని మనం ప్రోత్సహిస్తున్నట్లే. దయచేసి అందరూ కూడా ఈ ఘటన ఏదైతే జరిగిందో తీవ్రంగా ఖండించి ఏ రకంగా మనం ఐక్యంగా ఉన్నాము అనేది దయచేసి అందరూ కలిసి చూపెట్టండి ప్రభుత్వానికి.